ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా అండి? ఆ దేవాది దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి కొన్ని మాటలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా కొంతమంది విశ్వాసులు తమకు కలిగినటువంటి బాధలను బట్టి, తమకు కలిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి తమ భక్తి జీవితాల నుండి వైదొలిగి పడిపోయేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో నీవు నేను ఉన్నామేమో ఒకసారి మనకు మనం పరీక్షించుకున్నట్లయితే అపుస్తులైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాస్తా ఉన్నారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపుస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో 18 నెలలు తన యొక్క పరిచర్య చేసి 4 ఉత్తరాలను ఆ సంఘానికి రాసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ 4వ ఉత్తరమైనటువంటి పత్రికే ఈ యొక్క బైబిల్లో 2వ పత్రిక. అయితే 18 నెలల్లో విశ్వాసంతో ఎంతో ధైర్యం కలిగి, రోషం కలిగినటువంటి పరిచర్య చేసినటువంటి వాడుగా ఉంటూ తనకు కలిగినటువంటి ఒక చిన్న అనుమానంతో కొరింథీయులకు ఈ విధంగా రాస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూచుకొని పరిశోధించుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి అనేటువంటి విధంగా ఆ సంఘానికి ఉత్తరం రాసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే మన యొక్క భక్తి జీవితం, మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటా ఉందో మనకు మనం ఏ విధంగా అయితే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి మీరు పరీక్షించుకోండి, మీకు మీరుగా శోధించుకోండి అనేటువంటి విధంగా ఏ విధంగా అయితే ఆయన చెప్తా ఉన్నాడో, అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటా ఉందో మనకు మనంగా పరీక్షించుకోవాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఏదైనా ఎగ్జామ్ పెడతామండి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఇదండి క్వశ్చన్ పేపర్ అని ఇచ్చిన సమయంలో మనం ఎక్కువ మార్కులు రావాలని చూసి కాపీ కొట్టి రాసేటువంటి వారుగా ఉంటుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరీక్ష ఎవరికంటే మన యొక్క ప్రశ్నపత్రాన్ని ఇంకొకరి చేతిలో పెట్టట్లేదండి. మన యొక్క ప్రశ్నపత్రం, మన యొక్క జవాబు పత్రం అనేటువంటిది మనకు మనంగా దిద్దుకోవాలి. మనకు మనంగా మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటా ఉందో మనం ఒకసారి గమనించుకోవాలండి. ఇలానే కొన్ని విషయాలను అపోస్తులైనటువంటి వారు చూసి తాము పొందుకున్నటువంటి కొన్ని విషయాలను మనతో పంచుకోవాలని అపోస్తులైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం కలవారని తెలుసుకొనున్నట్లు. అంటే మనం దేవుని కృపలో, దేవుని విశ్వాసంలో నిత్య జీవం కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనకు మనంగా తెలుసుకోవడానికి మనకు మనంగా పరీక్ష పెట్టుకోవాలంటండి. అటువంటి పరీక్ష పెట్టుకునేటువంటి సందర్భంలో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేటువంటి విషయం మనకి తెలియవస్తుంది. అయితే అపోస్తులైనటువంటి యోహాను తాను సంధించినటువంటి, తాను పొందుకున్నటువంటి కొన్ని విషయాలను మనతో పంచుకోవాలని, కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలని తాను రాసినటువంటి పత్రికల్లో నుండి, అలాగే తాను రాసినటువంటి స్వార్థలో నుండి మనం కొన్ని విషయాలను ఈరోజు పరీక్షించేటువంటి వారంగా ఉందాం. అందులో మొదటిగా ఆ దేవాది దేవునికి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మనకి లేదా నీకు ఐక్యత కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నావా లేదా, ఈ విషయాన్ని మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అపోస్తులైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
మొదటి 4 వచనాలను, మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను మనం ఒకసారి గమనించినట్లయితే, తాము పొందుకున్నటువంటి కొన్ని విషయాలను మనకి చెప్తున్నటువంటి విషయాలను మనం చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాము. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది విండెనో మేమేది వింటిమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం ద్వారా మన కొరకు ఒక మెస్సయ పుడతాడని, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుందని ఎన్నో విషయాలను యెషయా గ్రంథం ద్వారా తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా అపోస్తలులైనటువంటి యోహాను ఆ దినాలలో తాను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు, తాను పొందినటువంటి అనుభవాలు, తాను తాకి చూసినటువంటి కొన్ని విషయాలను మనతో చెప్తూ, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుతూ దానిని మీకు తెలియపరుచుచున్నాము. ఎంతో గొప్పవాడని, ఆయన ప్రేమించినటువంటి వారు ఆ దేవాతి దేవుణ్ణి ప్రేమిస్తారని, ఆ దేవుని యొక్క కృపా మహిమలు పొందుకుంటారని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ, అలాగే 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ విధంగా మాట్లాడుతూ, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించువాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన దానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా మనం పుట్టి ఉన్నాం కాబట్టి, మనం పుట్టించినటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తామని ఈ యొక్క వాక్యం ద్వారా మనతో ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి వారంగా, ఆ దేవుని మనం ఇష్టపడేటువంటి వారంగా ఉంటా ఉన్నామో లేదో మనం గమనించుకోవాలి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు తన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఎప్పుడు చదువుకునేటువంటి ఒక మాట, మనం ఎప్పుడు గబగబా చదివి వదిలేస్తున్నటువంటి ఒక మాట మనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది అంటుంటారు, నువ్వు నరకానికి పోతావా లేక పరలోకానికి పోతావా అని అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన దేవాది దేవుని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించినటువంటి వారంగా ఉంటామో, అప్పుడే మనం ఆ దేవాది దేవుని వద్దకు వెళ్ళుటకు అవకాశం ఉంటుందని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే మనలో ఆ దేవాది దేవుణ్ణి మనం పెట్టుకునేటువంటి వారంగా ఉంటామో, మన యొక్క జీవితాలు ఎంతో వెలుగుమయమై ఎంతో ఆకర్షణీయమైనటువంటి జీవితాలుగా, ఎంతో కష్టాలు లేనటువంటి జీవితాలుగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా, అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ తాను పొందుకున్నటువంటి అనుభవంలో కొన్ని విషయాలను మనతో పంచుకోవాలని ఆశపడుతూ, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను తీసుకున్నటువంటి నాలుకను బట్టి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇకపై జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి ఒక గొప్ప మాటను తాను చెప్తూ, తన యొక్క భక్తి జీవితంలో ఏ విధంగా ఉంటా ఉన్నాడో తన యొక్క భక్తి జీవితాన్ని మన ఎదుట చూపించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ దేవాది దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. ఆ దేవాది దేవుడు మనలను కొన్ని దినాలు కష్టపెట్టినను తర్వాత మన యొక్క జీవితాలను సరిచేసేటువంటి వాడుగా, మన యొక్క జీవితాలను ఎంతో గొప్ప రీతిగా నిలబెట్టేటువంటి వాడుగా ఉంటుంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవితాలను మనం ఈ కష్టాలు వచ్చినాయని దేవునికి విడిగా పోతున్నామేమో, ఈ నష్టాలు వచ్చినాయని దేవునికి విడిగా పోతున్నామేమో మనం ఒకసారి గమనించుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి బాధలను బట్టి ఆ బాధల నుండి కనికరం పొందుట కొరకు సరి అయినటువంటి సహాయము పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇటువంటి సమయోచితమైనటువంటి ఐక్యత, ఇటువంటి ధైర్యం కలిగినటువంటి విశ్వాసము, ఇటువంటి ప్రేమ కలిగినటువంటి భయము మన పట్ల ఉన్నట్లయితే ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ, ఆ దేవాది దేవుని యొక్క ఐక్యత, దేవునితో మనం ఐక్యత కలిగినటువంటి వారుగా ఉంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను బట్టి మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనలో ఉన్నాడో లేదో మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే పాపమునకు మనము ఎంత దూరంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో భక్తి చేస్తూ భక్తిలో ఉంటుంటూ నిలబడి పడిపోయి లేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం పాపానికి ఎంత దూరంగా ఉన్నాం మనం ఒకసారి గమనించుకోవాలండి. యోహన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనకు కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం ద్వారా దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన యందు ఉన్నప్పుడు చీకటి ఏమాత్రం ఉండదని, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుమని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. చాలామంది అంటుంటారు, అయ్యగారు నేను ఎటువంటి పాపాలు చేయనండి, నేను చాలా నిష్ఠగా ఉంటానండి, చాలా దేవుని భక్తిలో చాలా నిలబడేటువంటి వాడిగా ఉన్నానండి అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ అలా చెప్పి తిరిగి మనం చీకట్లో నడిచేటువంటి వారంగా ఉంటే కనుక మనం చెప్పేటువంటి మాటలు చాలా సత్యం జరిగింపకుందుమని వాక్యం సెలవిస్తాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో సహవాసము గలవారమై ఉంటామంట. అంటే అటువంటి ఆయనతో సహవాసం కలిగినటువంటి వారంగా ఉన్నటువంటి సందర్భంలో మనం చీకట్లో నడిచేటువంటి వారంగా ఉండము, నిత్యమైనటువంటి వెలుగులో నిత్య జీవంలో నడిచేటువంటి వారంగా ఉంటామని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటాం. అప్పుడు మన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారం చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందు, మరియు మనలో సత్యం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి పాపం మన హృదయాలకు మనకి తెలుస్తుంది. అంటే మనం పరీక్షించినటువంటి సందర్భంలో పరీక్షించుకోకుండా నాకు నేనుగా పవిత్రుడిగా ఉన్నాను, నాకు నేనుగా దేవుని భక్తిలో వర్ధిల్లుతున్నానని మనం అనుకోకూడదండి. ఎప్పుడైతే మనము తప్పు చేస్తున్నటువంటి సందర్భంలో తప్పు చేస్తూ నేను నీతిమంతుడిగా ఉంటున్నానని చెప్పుకున్నటువంటి సందర్భంలో మనలో సత్యం ఉండదని, ఆ దేవాది దేవుని యొక్క రక్తంలో మనం ప్రోక్షింపబడి
ఆ యొక్క తప్పులను మనం తీసి పారవేసుకొని మన యొక్క జీవితాలను మనం ముందుగా నడిపించుకున్నట్లయితే, ఎప్పుడైతే దేవుని కృపలో మనం రక్షింపబడి ఆ పాపను వదిలిపెట్టి మన జీవితాలను సరిచేసుకున్నట్లయితే దేవుని వాక్యము మన హృదయాలలో ఉంటుంది అని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే అందరూ అంటుంటారు, చాలామంది మేము చాలా నీతిమంతులమండి అని చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు తన కృపను పొందలేకపోతున్నారు అనేటువంటి వాక్యము మనకు తెలిసే ఉన్నది కదా. అందును బట్టి మనము పాపం చేసేటువంటి వారంగా ఉన్నాము, కానీ ఆ పాపంలో నిత్యంగా ఉండేటువంటి వారంగా ఉండకుండా మన యొక్క పాపాలను, మనం చేసినటువంటి తప్పులను ఆ దేవాది దేవుని యొద్ద ఒప్పుకొని మన యొక్క జీవితాలను సరిచేసుకున్నటువంటి సందర్భంలో, విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏ విధంగా, నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులను మీరు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందుగా ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం పాపం చేసినటువంటి సందర్భంలో మన పాపాల నిమిత్తం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద ఉంటాడని ఇంకో వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని దాటి మనం ఆ తండ్రి వద్దకు వెళ్ళలేము కనుక మన యొక్క పాపాలను మనం ఆ దేవాది దేవుని యొక్క ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రోక్షణలో కడగబడి మన యొక్క జీవితాలను సరిచేసుకోవాలి. అదే కీర్తనలో రాస్తూ 32వ కీర్తనలో, తన అతిక్రమములను పరిహారం నొందిన వాడు ధన్యుడు అనే ఒక వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కనుకనే మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క అతిక్రమలను బట్టి మనం పరిహారం నొందినట్లయితే మనం ధన్యులుగా ఉంటామని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి ఈ యొక్క పాప భీతి నుండి మనం బయటపడి ఉన్నామో లేదో, లేక పాపంలో పడినటువంటి వారంగా ఉన్నామో లేదో, లేక నేను నీతిమంతుడిగా ఉంటున్నాను అని పాపం చేసేటువంటి వారంగా ఉంటా ఉన్నామేమో, మనం ఒకసారి మనకు మనం పరీక్షించుకున్నట్లయితే మన యొక్క జీవితం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి ఈ యొక్క పరీక్షను మనకు మనంగా పెట్టుకున్నట్లయితే పాస్ అయ్యేటువంటి వారంగా ఉన్నామో లేదా ఫెయిల్ అయినటువంటి వారంగా ఉన్నామో మనకి అర్థమవుతుంది. కనుక ఇంకాను కొన్ని విషయాలను ఈ వాక్యం ద్వారా ముందు తెలుసుకోవాలని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆ దేవాది దేవుని యొద్దకు చేరేటువంటి ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలని, ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మన యొక్క జీవితాలు మనం చేసుకున్నామని నమ్ముతూ మన యొక్క హృదయాలలో బలపడి నాటబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ కృపా సహాయాన్ని బట్టి, ప్రేమను బట్టి ప్రభా, ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మేము మీతో ఐక్యత కలిగి ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. తండ్రి, మా యొక్క క్రైస్తవ జీవితంలో తండ్రి మేము ఏమై ఉన్నామో ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మాకు జీవితాలకు కావాల్సినటువంటి మాటలను మీరు మాకు అందించారు తండ్రి. చివరి దినాలలో ప్రభా తండ్రి, రాకడి దినాల్లో ఉన్నటువంటి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తిరిగి మేము పడిపోయేటువంటి వారంగా ఉండకుండా మమ్మల్ని మేము భద్రపరుచుకొని మీ యొక్క రాకడి దినాలలో తండ్రి మేము మీ యొక్క జీవ గ్రంథంలో ప్రభు తండ్రి పేరు లిఖింపబడి మేము ఎత్తబడేటువంటి సంఘంగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని, మీకు చిత్తమైతే తండ్రి మీ యొక్క రాకడ ఆలస్యమైతే మరి యొక్క దినాలలో మమ్మలను ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయాన్ని దయచేయమని, మిమ్మలను పూజించుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి
మమ్మలను మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడుతారని యేసు నామములో అడిగి ప్రార్థిస్తా ఉన్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. ఆమెన్.